సో హలో గైస్. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ముందుగా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు లైక్ అయితే చేయండి వీడియోకి. అలాగే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చి ప్రోమోటివ్ అనాలిసిస్. సో ఎందుకంటే ఈ వీడియోలో వచ్చి కళ్యాణ్ అయితే పొగుడుతారు. సో ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అండ్ టూ చూసుకుంటే మీరు ప్రోమోస్లో ఏంటంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది. బట్ సెకండ్ కొంచెం చూసుకుంటే కళ్యాణ్ అయితే పొగుడుతారు. సో ఎందుకంటే టికెట్ టు ఫినాలే పెట్టారని. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ ప్రొఫెషన్ తీసుకొని వస్తున్నారు. మీరు గమనిస్తే మధ్య చాలా వరకు ఏంటంటే తన ప్రొఫెషన్ తీసుకొని, ఎందుకంటే తన సోల్జర్. సో ఇప్పుడు సోల్జర్ ఏంటంటే మనం అందరం రెస్పెక్ట్ ఇస్తాం సోల్జర్కి. సో ఎందుకంటే వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు. సో పాయింట్లు తీసుకురావాల్సిన అవసరం ఏంది? సో ఇక్కడే ఒక క్వశ్చన్. సో ఎందుకంటే కొంచెం మన అంటే ఆడియన్స్ దృష్టిలో ఏంటంటే కొంచెం ఇంప్రెస్ చేయడానికి. సో ఒక కామన్ అనొచ్చు. సో ఇక్కడ నాగార్జున గారు ఏం చెప్పారంటే, బిగ్ బాస్‌కి వచ్చిన తర్వాత అందరూ ఒకటే అని. సో అందరూ ఒకటే అయినప్పుడు మీ ప్రొఫెషన్ ఎందుకు తీసుకొచ్చి కళ్యాణ్‌ని పొగుడుతున్నారు? సో దీనివల్ల ఏందంటే అతనికి ఆడియన్స్‌లో చూసేదానికి ఏందంటే కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓటింగ్‌లో అనేది. సో నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా నామినేషన్స్‌లోకి వచ్చినప్పుడు. సో ఇదైతే ఖచ్చితంగా బిగ్ బాస్ టీమ్ నుంచి అండ్ నాగార్జున గురించి కూడా ఏందంటే ఒక చాలా మిస్టేక్ జరిగింది. సో చేస్తుంది కూడా చాలా మిస్టేక్ అది. సో ఎందుకంటే మీరు నార్మల్‌గా పొగడొచ్చు. బట్ కాకపోతే ఇక్కడ ఏందంటే మీరు చూసుకున్నట్లయితే ప్రోమో 2లో సో ఏందంటే ఇక్కడ బర్నీని, తనూజని క్వెషన్ చేస్తారు. సో ఇక్కడ ఏంది చాలా సీరియస్ అయిపోతారు. సో ఎందుకంటే ట్రయాంగిల్ విషయంలో. బట్ మీరు ఇంకొకటి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ గ్రూప్ గేమ్ ఆడారు ముగ్గురు. సో అదేంటంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు. సో ప్రూఫ్స్ కూడా ఎగ్జాక్ట్‌గా ఉన్నాయి అక్కడ. అలాంటి పెద్ద ఇష్యూని పెట్టుకొని వీరు ఈ రింగ్ గురించి వీళ్ళు డిస్కస్ చేశారంటే అక్కడ కళ్యాణ్ పొగిడితే ఇది చాలా అంటే అన్‌ఫెయిర్ అయిపోతుంది. సో ఇది బిగ్ బాస్ టీమ్‌కి. సో చాలా అంటే చాలా నెగెటివ్ అయిపోతుంది ఇది. సో మేజర్‌గా దాని గురించి డిస్కస్ చేస్తారో లేదో చూడాలి. అది గనుక డిస్కస్ అదేంటంటే ఆ గ్రూప్‌కి మీరు ఎక్స్‌పోజ్ చేయకపోతే, ఎందుకంటే గ్రూప్ గేమ్‌ని ఎక్స్‌పోజ్ చేయాలంటే అది టికెట్ టు ఫినాలే. సో ఏందంటే సోలోగా ఆడాలి. బట్ కాకపోతే అక్కడ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడి సో బర్నీ గారిని ఎలిమినేట్ చేసి అది అన్యాయం జరిగింది. ఒకవేళ బర్నీ గారు ఉండుంటే రీతు బదులు ఈక్వేషన్స్ అనేవి చాలా డిఫరెంట్‌గా ఉండేవి. సో ఆ గేమ్‌లో టికెట్ టు ఫినాలే. సో అందుకని బర్నీ గారు కూడా అంత స్ట్రాంగ్‌గా వాదించారు. సో ఆ టాస్క్ ఆహ్, చివరికి ఏమైందంటే ఆ బ్లేమ్ మొత్తం మీరు ప్రోమోలో గాని చూసుకున్నట్లయితే మొత్తం బ్లేమ్ వచ్చి బర్నీని, తనుజాని బ్లేమ్ చేసినట్టుంది ఆ ప్రోమోలో కూడా. బట్ ఇక్కడ గ్రూప్ గేమ్ నుంచి ఎక్కడా లేదు. సో ఆ విషయంలో డిస్కస్ చేసినట్లేదు. సో ఆ ప్రోమోస్ ప్రకారం. సో ఇది చెప్పాలంటే స్టార్ మా నుంచి అండ్ బిగ్ బాస్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి చాలా మిస్టేక్ జరుగుతుంది. సో ఎందుకంటే లాస్ట్ వీక్ గనుక మీరు చూసుకున్నట్లయితే నామినేషన్స్ అప్పుడే సో ఏమైందంటే కళ్యాణ్ కొన్ని బీప్ వర్డ్స్ వాడారు. సో అప్పుడు కూడా ఏందంటే అసలకంత అరవలేదు. కళ్యాణ్ చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేశారు ఆ విషయాన్ని. అసలు పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడడం వల్ల ఏందంటే గ్రూప్ గేమ్ అయితే ఆడించాలి. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. బట్ కాకపోతే ఇక్కడ మళ్ళీ అదేంటంటే అంత సీరియస్‌గా తీసుకోలేదు. సో ఇక్కడైతే పార్షియాలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైటిల్ రేస్‌లో తనుజ ఉంది, కళ్యాణ్ ఉండారు. సో చూసే వాళ్ళకి అర్థమవుతుందంటే ప్రోమోస్‌లో కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే తనుజని టార్గెట్ చేస్తున్నారు. సో నాగార్జున టీమ్, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా. ఇక్కడైతే కళ్యాణ్ మిస్టేక్స్ ఉన్నా కానీ తను అంటే కొంచెం లేపుతున్నారు. సో కళ్యాణ్‌ని. సో ఇదంతా చూస్తే ఏమవుతుందంటే కళ్యాణే విన్నర్ అయిపోతారు. ఫిక్స్ అయిపోవచ్చు ఇంకా అందరూ.